జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు చక్కదిద్దుకుని అంటే చివరి క్షణంలో వరుస సంక్షోభాలు వచ్చినాయి. అందులో వేమిరెడ్డి నెల్లూరు నుంచి తను అపాయింట్ చేసి తను ఎవరినైతే అభ్యర్థిగా చెప్పారో ఆయన అక్కడ కొన్ని మొత్తం ముగ్గురు నలుగురిని సీట్లు మార్చమని ఏదైతే కేసినేని నాని చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి విరక్తితో వైసీపీకి వస్తే ఇప్పుడు వైసీపీలో అట్లాగే జగన్ తన మాట లేదని వేమిరెడ్డి అలిగి విదేశాలకు వెళ్ళి కూర్చుంటాం. అదే సందర్భంలో ఒంగోలులో బాలినేని వచ్చేటప్పటికి ఓ పక్కనేమో జగన్కి సన్నిహితంగా ఉంటూ రెండో పక్కన జగన్నే విసిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యతల్ని వైఎస్ కుటుంబం అంటే అపారంగా ప్రాణం పెడుతూ ఇట్లాంటి వాటిని సాల్వ్ చేయగలిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే గుంటూరు, నరసరావుపేట, బాపట్ల ఈ 3 క్రిందటిసారి గుంటూరులోనే ఓడిపోయింది. నరసరావుపేటలో గెలిస్తే అందులో ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ అట్లాగే గుంటూరు పార్లమెంట్కి ఎవరూ లేరు వైసీపీకి, అది ఒకటి చూడాల్సి ఉంది. దాంతోపాటు బాపట్ల నందిగాం సురేష్ ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఆయనే కొనసాగిస్తారా వేరే వాళ్ళని పెడతారా అన్నటువంటి దాంట్లో ఈ 3 చోట్లకి సంబంధించింది విజయసాయిరెడ్డికి అప్పచెప్పారు. అట్లాగే పి రామసుబ్బారెడ్డి కర్నూలు పార్లమెంటు, అట్లాగే నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా నియమిస్తే సురేష్ బాబుని కడప పార్లమెంట్ మరియు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు. అట్లాగే మరొక కీలకమైనటువంటి అంశం ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ని ఆల్రెడీ కోఆర్డినేటర్ ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రి పదవి తీసేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి ఎంపీ ఇస్తారంటే కాదు, ఇప్పుడు ప్రస్తుతం అయితే రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్గా నియమించారు. అంటే అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం. మరొక వైపున మల్లాది విష్ణు ఎవరైతే మొన్నటిదాకా అలిగారో ఏది తనకి విజయవాడ సెంట్రల్ తీసేసి ఆ సీటు వెల్లంపల్లికి ఇస్తే వెస్ట్లో ఉన్నటువంటి వెల్లంపల్లి వచ్చి సెంట్రల్లో ఉంటే ఇప్పుడు వెస్ట్లో వచ్చేటప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినటువంటి నేపథ్యంలో అలిగినటువంటి మల్లాది విష్ణుని తాజాగా బుజ్జగించే చర్యల్లో భాగంగా ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఉన్న నగరాధ్యక్ష బాధ్యతలు ఇప్పుడు మల్లాది విష్ణుకు అప్పచెప్తా నిర్ణయం తీసుకున్నారు.